గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ప్రస్తుతం వైద్య విద్యలో పెను మార్పులు వచ్చాయి. విదేశాలలో MBBS చేయడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. చైనా, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్, కజకిస్తాన్, సెంట్రల్ అమెరికా దేశాలకు వెళ్లి కేవలం MBBS మాత్రమే పూర్తి చేసుకుని వస్తున్నారు. కానీ ఈ రోజుల్లోని ఒక డాక్టర్కి తప్పనిసరిగా స్పెషలైజేషన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం అవలాన్ యూనివర్సిటీ ఒక చక్కటి ప్రోగ్రామ్ని అందిస్తుంది. అదే USMLE ఇంటిగ్రేటెడ్ MBBS ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి అవలాన్ యూనివర్సిటీ ఇండియన్ అడ్మిషన్స్ డైరెక్టర్ M. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మన TV9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 9948567733 ఆర్ 8005 నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే. సో అవలాన్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది, సో దాని గుర్తింపు గురించి, అలాగే ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది? ఓకే, అవలాన్ యూనివర్సిటీ వచ్చేసి కరేబియన్ దీవులు అండి, అండ్ వీటిని సెంట్రల్ అమెరికా అని కూడా అంటారు. వీటిల్లో వచ్చేసి ABC అంటే అరుబా, బోనేర్, కురసావ్ ఈ మూడు ఐలాండ్ అండి. ఇందులో వచ్చేసి కురసావ్ అనే ఐలాండ్లో ఈ అవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అనేది లొకేట్ అయి ఉన్నదండి. ఇది ఫ్లోరిడా మియామికి 2 గంటల ఫ్లైట్ జర్నీ ఉందండి. అదే ఇండియా నుంచి అయితే మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఆమ్స్టర్డామ్ నుంచి కురసావ్ వెళ్తామండి. సో ఇది దీని లొకేషన్ అండి. అండ్ అదే కాకుండా అవలాన్ యూనివర్సిటీ వచ్చేసి ఆఫర్ చేస్తున్న కోర్సులు ఒక్క MBBS ప్రోగ్రామ్ ఒకటి, దట్టు USMLE ఇంటిగ్రేటెడ్ కరికులంతో ఈ ప్రోగ్రామ్ని అందించడం జరుగుతుందండి. అండ్ అవలాన్ యూనివర్సిటీ యొక్క రికగ్నైజేషన్స్ అండ్ అఫిలియేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అవలాన్ యూనివర్సిటీ వచ్చేసి WHO గుర్తింపు ఉన్నదండి. WHO గుర్తింపు ఉంటే ఆల్మోస్ట్ 140 దేశాల్లో ఎక్కడైనా ఈ విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుందండి. కాకపోతే ఆ యొక్క కంట్రీస్ యొక్క లైసెన్షియర్ ఎగ్జామ్స్ కంపల్సరీగా పాస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. అదే కాకుండా అవలాన్ యూనివర్సిటీ ECFMG సర్టిఫైడ్ ECFMG రికగ్నైజేషన్ ఉందండి. ECFMG అంటే ఎడ్యుకేషనల్ కమిషన్ ఫర్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. అంటే యుఎస్లో ఈ అవలాన్ యూనివర్సిటీ యొక్క గ్రాడ్యుయేట్స్ యుఎస్లో డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకునే ఆస్కారం ఎక్కువ ఉందండి. అదే కాకుండా మన భారతీయ వైద్య మండలి అంటే MCI గుర్తింపు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. కాబట్టి ఎవరైతే అవలాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారో వారు కంపల్సరీ ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేసుకునే ఆస్కారం ఉందండి. ఓకే, సో ఈ యూనివర్సిటీలో MBBS కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, దాని డీటెయిల్స్? జనరల్గా మనం డ్యూరేషన్ ఆఫ్ కోర్సెస్ చూసుకుంటే డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఇదిగా ఉంటుందండి. బట్ అవలాన్ యూనివర్సిటీలో వచ్చేసి మీకు 4.5 years కోర్స్ డ్యూరేషన్ అండి. అండ్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ ఉంటుందండి. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఏం చేస్తారు అంటే చాలా వరకు ఓన్లీ కోర్స్ డ్యూరేషన్ చెప్తారండి అండ్ ఇంటర్న్షిప్ మిస్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందండి. చైనాలో వచ్చేసి 5 సంవత్సరాల డ్యూరేషన్ అండి, ప్లస్ 1 year ఇంటర్న్షిప్. ఆ ఇంటర్న్షిప్ 1 year ఇంటర్న్షిప్ అనేది ఏదో మనం చైనాలో ఏం చేసుకోవచ్చు, ఇండియాలో ఏం చేసుకోవచ్చు. అలాగే యుక్రెయిన్లో చూసుకుంటే 6 సంవత్సరాల కోర్స్ డ్యూరేషన్ అండి, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అలాగే ఫిలిప్పైన్స్ చూసుకోండి, మీరు 2 years వచ్చేసి బేసిక్ సైన్సెస్, తర్వాత NMAT అనే ఎగ్జామ్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఈ MD ప్రోగ్రామ్కి మనం ఎంటర్ అవుతామండి. MD ప్రోగ్రామ్ వచ్చి 4 years ఉంటుందండి. సో టోటల్గా అది ఆల్మోస్ట్ 6.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది కంపల్సరీ ఇండియాకి వచ్చినాక. సో ఇదండి జనరల్లీ. ఓకే, సో అలాగే హాస్టల్స్, అలాగే లైబ్రరీ, ఇంకా అఫిలియేటెడ్ హాస్పిటల్స్ అలాంటివన్నీ ఉన్నాయి అక్కడ సౌకర్యాలు. ఇంకా ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, టీచింగ్ మెథడాలజీ అవి? ఓకే, టీచింగ్ మెథడాలజీ గురించి మనం వెరీ ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఇది MBBS అనేది USMLE ఇంటిగ్రేషన్తో ఉండడం వల్ల టీచింగ్ ఫెసిలిటీస్ గురించిను టీచింగ్ ఫ్యాకల్టీ గురించి మనం మాట్లాడుకోవాలండి. జనరల్లీ ఏంటంటే MBBS అనేది విదేశాల్లో MBBS చేద్దామని చెప్పి ప్రతి విద్యార్థి విదేశాలను ఆప్ట్ చేసుకోవడం ఇవాళ రోజు మనం చూస్తున్నామండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఎక్కడైతే తక్కువగా అయిపోతుంది అనేది చూసుకొని అక్కడికి వెళ్ళటం జరుగుతుందండి. బట్ మోస్ట్లీ ఏంటంటే ఈ పర్టికులర్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్లో మనం చూసుకుంటే ఎక్కువ కాలేజెస్లో ఈ USMLE ఇంటిగ్రేషన్ ఉంటుందండి. ఎందుకనంటే అక్కడ ప్రతి విద్యార్థి అక్కడికి వెళ్ళి USMLE అనే ఎగ్జామ్ మనం క్లియర్ చేసుకొని యుఎస్లో PG ప్రోగ్రామ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఈ సెంట్రల్ అమెరికన్ కాలేజెస్కి ఎక్కువ మంది ఆప్ట్ చేసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా మోస్ట్లీ మనం చూసుకుంటే ఈ ఎస్పెషల్లీ ఈ సెంట్రల్ అమెరికన్ కాలేజెస్లో టీచింగ్ ఫెసిలిటీస్ గురించి మనం చూసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి. ఎందుకనంటే క్లాస్ రూమ్ సైజెస్ వచ్చేసి చాలా తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పైన్స్ తీసుకోండి, BS ప్రోగ్రామ్కి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2000-3000 మందిని రిక్రూట్ చేస్తారు.
అదే సెంట్రల్ అమెరికన్ కాలేజెస్లో మ్యాక్సిమం వచ్చేస్తే క్లాస్ రూమ్కి 30 మెంబర్స్ ఉంటారండి. అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్. ఎందుకంటే ఒక స్టూడెంట్ టీచర్ రేషియో కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక టీచర్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈ పలానా పిల్లవాడు పలానా సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, అతను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనం డెవలప్ చేద్దాం అన్న ఆలోచనలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అండ్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా మనం చూసుకుంటే క్లాస్ రూమ్లో వచ్చేసి ఎక్కువ నాట్ ఓన్లీ బుక్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది కాకుండా ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అంటే PBL అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి ఈ సెంట్రల్ అమెరికన్ యూనివర్సిటీస్లో. ఏ యూనివర్సిటీ అయినా చూసుకోండి మీరు. అదే కాకుండా వీటిలోకి వచ్చేసి ఫస్ట్ 2.5 years ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది వచ్చేసి అంటే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఫార్మకాలజీ ఏదైతే బేసిక్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి ఈ కురసావ్ అనే ఐలాండ్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 years వచ్చేసి యూఎస్కి క్లినికల్ రొటేషన్స్కి వెళ్తారండి. సో దీనివల్ల మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ అక్కడ ఎక్స్పీరియన్స్ అంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యి అక్కడ USMLE ఈజీగా పాస్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి USMLE ఇంటిగ్రేటెడ్ కరికులం, సో దాని ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఇంటిగ్రేషన్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అక్కడికి వచ్చేసి యూఎస్లో PG చేయడానికి వీలుండే విధంగా ఈ ఇంటిగ్రేషన్ కరికులం అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఎందుకనంటే యవలాన్ యూనివర్సిటీ మనం ఈ ఇంటిగ్రేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మా కాలేజ్ యొక్క ఛాన్సలర్ గురించి కూడా మాట్లాడుకోండి. ఈ కాలేజ్ ఛాన్సలర్ వచ్చేసి డాక్టర్ షౌకత్ ఫతే అండి. ఈయన ఒక రిటైర్డ్ అమెరికన్ మెడ్ స్కూల్స్ ఫ్యాకల్టీ అండ్ అలాగే రెసిడెన్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. సో ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్తో ఆయన ఏం చేశారంటే ఈ ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ విదేశాలకు వెళ్ళి అంటే యూఎస్కి వెళ్ళి PG చేయాలి అనుకుంటే అంత ఈజీగా లేదండి వాళ్ళ రోజు. సో వాళ్ళ వరకు చాలా ఈజీగా ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి ఈ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఇందాక చెప్పిన విధంగా 2.5 years ఏదైతే బేసిక్ సైన్సెస్ ఉందో ఆ బేసిక్ సైన్సెస్ ప్రోగ్రామ్ ఏదైతే అది కురసావ్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే స్టూడెంట్ అనేది స్టెప్ 1 రాయటం జరుగుతుంది. అదే ఇండియాలో వచ్చేసి 4.5 years ప్లస్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఈ మన ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తారు అంటే ఈ USMLE స్టెప్ 1 ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసేదానికి మెయిన్ ఈ ఎడ్యుకేషన్తో పాటు ఈ ఎగ్జామ్ స్టెప్స్ క్లియర్ చేసుకోవడం జరుగుతుందండి. అదే కాకుండా 2 సంవత్సరాల క్లినికల్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో అది అమెరికన్ హాస్పిటల్స్లో అది ACFMG సర్టిఫైడ్ హాస్పిటల్స్ అంటారండి. వీటినే గ్రీన్ బుక్ హాస్పిటల్స్ అని కూడా అంటారు. ఈ హాస్పిటల్స్లో వీళ్ళ 2 years క్లినికల్ రొటేషన్స్ చేయటం వల్ల వీళ్ళకి అమెరికన్ వైద్య విద్య మీద కూడా ఒక మంచి అవగాహన ఉంటుందండి. సో దట్ వీళ్ళు స్టెప్ 2 అనేది ఎగ్జామ్ ఏదైతే ఉందో అంటే స్టెప్ 2కి వచ్చేసేదానికి క్లినికల్ నాలెడ్జ్ కానీ క్లినికల్ స్కిల్స్ కానీ ఈ 2 ఎగ్జామ్స్ కూడా చాలా ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అందుకని చెప్పేసి ఈ కరికులంని ఆయన పర్టికులర్గా డిజైన్ చేసి ఎక్కువ స్టూడెంట్స్ని హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఎస్పెషల్లీ ఏంటంటే మన సబ్ కాంటినెంట్ స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ ఫర్ శ్రీలంకన్ స్టూడెంట్స్గా అవ్వచ్చండి, లేదా పాకిస్తానీ స్టూడెంట్స్ అవ్వచ్చు, బంగ్లాదేశీ స్టూడెంట్స్ అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ స్టూడెంట్స్ అవ్వచ్చండి. సో వీళ్ళందరికీ కలిపి ఈ కరికులం డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఈ కాలేజ్లో స్ట్రెంత్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే పర్ ఇంటేక్ వచ్చేసి 60 మెంబర్స్నే తీసుకుంటారండి. ఆ 60 మెంబర్స్లో ఒక 30 మెంబర్స్ వచ్చి US అండ్ కెనడా నుంచి ఉంటారు, ఒక 30 మెంబర్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. అంత లిమిటెడ్గానే ఉంటుందండి. జనరలీ ఇట్ ఈస్ నాట్ అ ప్రాఫిట్ బేస్డ్ స్కూల్ అనమాట. సో మెజారిటీ ఏంటంటే ఇందులో కూడా మీరు అడ్మిషన్ క్రైటీరియా కూడా మనం చూసుకుంటే మినిమం వచ్చేసి 75% ఉండాలండి. అండ్ వెన్ వీ కంపేర్ టు ద అదర్ స్కూల్స్ వాటితో మనం చూసుకుంటే జనరల్గా 50% ఉన్నా కానీ అడ్మిషన్స్ ఇచ్చే పరిస్థితి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంటర్లో వాళ్ళకి 75% ఉండాలన్నట్టు? అవునండి. ఇంటర్మీడియట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కంపల్సరీ 75% ఉండాలి. అండ్ దే షుడ్ బి వెరీ సౌండ్ ఇన్ ఇంగ్లీష్. జనరల్గా ఏంటంటే మోస్ట్లీ మనకి తెలుగు మీడియం పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ ఏంటంటే మేము జాయిన్ అవ్వకూడదు అన్న ఇబ్బందుల్లో కూడా ఉంటారు. బట్ వాళ్ళకు కూడా ఏంటంటే మేము వచ్చేసి ఇండియన్ ఆఫీస్ ఏదైతే ఎర్రగడ్డలో ESI హాస్పిటల్ దగ్గర ఉన్నదో మేము ఏంటంటే ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్కి స్పెషల్గా ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళని ఏంటంటే సపోజ్ సెప్టెంబర్లోకి ఎన్రోల్ అయ్యారంటే వాళ్ళు జనవరి ఇంటేక్ వరకు వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత మేము IELTS ఎగ్జామ్ ఒకటి రాయించేసి దాని స్కోర్ బేస్ చేసుకొని వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి.
ఓకే. సో అవలాన్ యూనివర్సిటీలోని స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది? రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది? ఓకే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మెడ్ స్కూల్స్లో ఓకేనండి, ఇది మాట్లాడుకునే ముందు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. భాస్కర్ గారు అనంతపురం నుంచి. హలో మేడం. యా చెప్పండి సార్, మీకున్న డౌట్ ఏంటి అడగండి సార్ని. అదే మేడం, మా అమ్మాయి ఇంటర్మీడియట్ లాంగ్ టర్మ్ అయిపోయింది మేడం ఇప్పుడు ఒకసారి. ఓకే. ఇప్పుడు యుఎస్ఏలో అమెరికా ఇది చేయాలంటే మెడిసిన్ చేస్తే తర్వాత పీజీ కూడా అక్కడే చేయాలి మేడం? జనరల్గా పీజీ అనేది వచ్చేసి మీరు అక్కడే చేసుకునే సదుపాయం ఉన్నదండి. లేదు మేము ఇండియా వచ్చి ఇండియాలో చేసుకుంటాము అంటే ఇండియాలో కూడా చేసుకునే అవకాశం ఉందండి. జనరల్గా ఇండియాలో పీజీ అనేది ఏ విదేశాలలో MBBS చదివినా, ఈవెన్ సెంట్రల్ అమెరికాలో చదవనివ్వండి, లేకపోతే యుక్రెయిన్లో చదవనివ్వండి, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఇలా రకరకాల దేశాల్లో మీరు ఎక్కడ చదివినా కానీ మీరు బ్యాక్ ఇండియా వచ్చేసి MCI స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాసుకున్న తర్వాత ఇండియాలో చేసుకోవచ్చండి. అది ఇండియాలో చేసుకోవాలి అంటే కొంచెం ఖర్చుతో కూడినది కనుక మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే USMLE రాసుకొని యుఎస్లోనే పీజీ ప్రోగ్రామ్కి ఆఫ్ చేసుకుంటున్నారండి. దానికి కారణాలు ఏంటి అని అంటే యుఎస్లో పీజీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అదే మనం పీజీ చేసే టైంలో ఆల్మోస్ట్ మనకి నెలకు కూడా ఆల్మోస్ట్ ఒక $4,000 నుంచి $5,000 వరకు స్టైఫండ్ రూపాన అందజేయడం జరుగుతుందండి. అండ్ దీనికి ఏంటంటే కంపల్సరీ USMLE క్వాలిఫై మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఉండాలండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అనంతపూర్ అని చెప్పున్నారండి. అనంతపూర్ దగ్గర కదిరి అనే టౌన్ నుంచి కూడా మనకి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఆల్రెడీ వాళ్ళు అవలాన్ యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అండి. అండ్ ఆ స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ మంచి మార్క్స్తో USMLE స్టెప్ 1 కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. అండ్ నౌ హీస్ జాయినింగ్ ఫర్ ద క్లినికల్ రొటేషన్స్ ఇన్ US అనమాట. సో ఎప్పుడు దానికి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది USMLE ఎగ్జామ్? అంటే జనరల్గా USMLE స్టెప్ 1 అనేది జనరల్గా కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే వాళ్ళని పంపించేసి ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసుకోండి, దిస్ ఇస్ ద థర్డ్ పార్టీ ఎగ్జామ్ అన్నట్టుగా చెప్తారండి. బట్ యాజ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇంటిగ్రేటెడ్ కరికులం కాబట్టి మేము అసలు మా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ పర్టికులర్గా సపోజ్ ఇవాళ రోజు స్టెప్ 1లో ఆల్మోస్ట్ 220 అండ్ అబోవ్ మార్క్స్ రావాలండి. సో ఒక్కొక్కసారి స్టూడెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఏదైతే ఉన్నాయో స్టెప్స్లో అవి కూడా ఏంటంటే అతనికి రెడ్ ఫ్లాగ్ ఉంటుంది. రేపు రెసిడెన్సీ మ్యాచింగ్కి రెడ్ ఫ్లాగ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మేము మా స్టూడెంట్స్ని ఏం చేస్తాము అంటే బేసికలీ వీళ్ళకి NBME అని ఒక ఎగ్జామ్స్ ఉంటాయండి. వాటిని సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ అంటారు. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్లో వాళ్ళ స్కోర్ను బేస్ చేసుకొని సపోజ్ వాళ్ళకి 80 to 90% స్కోర్ వస్తున్నప్పుడు దెన్ కాలేజ్ విల్ గివ్ అండ్ నో అబ్జెక్షన్ లెటర్ టు రైట్ ద ఎగ్జామ్. అదే ఇండియాలో ఏం చేస్తారు అంటే వీళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత దట్ ఈస్ దేర్ ఓన్ విష్, వాళ్ళ ఓన్ విష్తో వీళ్ళు ఎగ్జామ్ రాయటం వల్ల వీళ్ళకి రావచ్చు రాకపోవచ్చు అండి. బట్ ఏదో ఇప్పుడు మా అవలాన్లో వచ్చేసేదానికి మేమేం చేస్తాము అంటే కంపల్సరీ 80 to 90% ఉన్నప్పుడే మేము స్టూడెంట్ వెళ్ళి USMLE స్టెప్ 1 ఎగ్జామ్ రాయండి అని చెప్తాం. సో అప్పుడు ఆ స్కోర్ ఈక్వలెంట్గా వస్తుంది కాబట్టి స్టూడెంట్ ఈజీగా USMLEలో స్కోర్ చేసేసి రెసిడెన్సీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అతను చదువుకునేదానికి ఉంటుందండి. ఓకే సార్, సో అవలాన్ యూనివర్సిటీలోని స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది? ఓకే, జనరల్గా మెడ్ స్కూల్స్ స్టూడెంట్ లైఫ్ అంటే కొంచెం ప్రెషర్తో కూడుకున్నదే ఉంటుందండి. జనరల్గా ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ లైక్ ఇంజనీరింగ్ అనే ఒక ఆర్ట్స్ స్టూడెంట్ లాగైతే ఉండదు. ఈ మెడిసిన్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కరేబియన్ స్కూల్స్లోకి వచ్చేసేటప్పుడు చాలా ప్రెషర్డ్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ కోసం రిక్రియేషన్ కోసం అని చెప్పేసి మేము అవలాన్ యూనివర్సిటీలో స్టూడెంట్ గవర్నింగ్ అసోసియేషన్ అని SVA అని చెప్పి ఒక సపరేట్ బాడీ ఉందండి. దిస్ ఇస్ ద బాడీ విచ్ ద యాక్టివిటీస్ అనమాట. అంటే ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ వచ్చారనుకోండి వాళ్ళకి కొంచెం వాళ్ళని చిల్ అవుట్ చేయడానికి కొంచెం ఫ్రెషర్స్ పార్టీస్ కానీ లేదా కొంచెం ఏదైనా మన ఇండియన్ ఫెస్టివల్స్ కానీ లేదా ఇంకా వేరే విధమైన పండుగలు ఏదైనా కానీ సెలబ్రేట్ చేయడానికి వీళ్ళు SGA యాక్టివిటీస్ ఉపయోగపడతాయండి. అదే కాకుండా మనం రీసెర్చ్ సైడ్ కూడా ఎక్కువ స్టూడెంట్స్ మనం ఫోకస్ చేయడం జరుగుతుందండి. దాని రీజన్ కూడా ఏంటంటే రేపు USMLE అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్కి కొన్ని రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయని తెలిస్తే వాళ్ళ రెజ్యూమ్ని రేపు రెసిడెన్సీలో ఈజీగా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్లీ ఏంటంటే ఈ రెసిడెన్సీ ప్రాసెస్ అనేది కూడా చాలా కష్టమైనది. ఏంటంటే చాలా వరకు చాలా కాలేజెస్ చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఈ రకంగా మనం ఇవ్వడం జరుగుతుందండి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పేదానికన్నా కానీ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఈ స్టూడెంట్ గవర్నింగ్ అసోసియేషన్లో కూడా
ఎవలన్ అలుమినై ఏదైతే ఉందో అది కీ రోల్ పోషిస్తుందండి. అంటే వాళ్ళు ఏ విధంగా అయితే యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1కి స్టెప్ 2కి ప్రిపేర్ అయ్యారు, తర్వాత రెసిడెన్సీకి ఎలా అప్లై చేసుకున్నారు అనేది అప్ టు డేట్ వీళ్ళకి కంపల్సరీ వీళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటము, అదే కాకుండా ఇంటర్నేషనల్ సెమినార్స్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయించడం, ఇలా ఏంటంటే వాళ్ళకి కొంచెం దే షుడ్ ఫీల్ లైక్ ఓకే నేను నిజంగా నేను ఎంబీబీఎస్ స్కూల్లో బాగా చదువుకుంటున్నాను. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎక్కడో ఫిలిప్పైన్స్లోనో లేకపోతే యుక్రెయిన్లోనో ఏదో ప్లాస్టిసైజ్ బొమ్మలను చూపించేసి ఆ బొమ్మల మీద నేర్చుకున్నాం అన్న ఆలోచన అనేది లేకుండా క్లియర్గా ఒక కెడావర్ మీద నేర్చుకున్నంత ఇది మీకు ఏ కంట్రీస్లోనూ ఉండదండి ఎక్సెప్ట్ సెంట్రల్ అమెరికా. ఓకే. సో ఈ మధ్యకాలంలోనే చాలా వింటున్నాం మనం యూజీతో పాటు పీజీ కూడా చేయొచ్చు అని. సో అలాగా అవలన్ యూనివర్సిటీ కూడా ఆఫర్ చేస్తుందా? జనరల్గా యూజీతో పాటు పీజీ అనే కాన్సెప్ట్ చాలా తప్పండి. జనరల్గా ఏంటంటే చాలా వరకు మన పేరెంట్స్ని మిస్గైడ్ చేయడం జరుగుతుందండి. యూజీతో పాటు పీజీ అనేది ఎక్కడ ఉండదండి. కంపల్సరీ యూజీ అయిపోయిన తర్వాత ఏ కంట్రీలో పీజీ చేయాలి అన్నా కానీ ఆ కంట్రీ యొక్క లైసెన్షియర్ ఎగ్జామ్స్ రాయాలి, లేదా లాంగ్వేజ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అది మనం కంపల్సరీ పాస్ అవ్వాల్సిన పరిస్థితేనండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ఎంఎల్ఏ తీసుకోండి. ఇప్పుడు యాజ్ సెంట్రల్ అమెరికన్ మెడ్ స్కూల్ నేను డైరెక్ట్గా ఏంటంటే మేము యూఎస్ఎంఎల్ఈ రాయకుండా పీజీ అనేది ఎవరు ఇవ్వలేరండి. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ చాలా వరకు చాలామంది పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అంటే యూజీతో పాటు పీజీ అనగానే ఓకే మా పిల్లలకి కంపల్సరీ పీజీ అనేది ఒక స్పెషలైజేషన్ వస్తుంది, సో అంటే నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనలో వాళ్ళు జాయిన్ అవ్వడం, అక్కడికి వెళ్ళి రకరకాల ఇబ్బందులు పడిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అండ్ ఆ ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయడం అది కాదండి. అక్కడ ఇన్స్టిట్యూషన్ కాదండి బ్లేమింగ్ అనేది ఎవరైతే వీళ్ళకి గైడెన్స్ ఇచ్చారో వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అని అంటే మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ యూజీతో పాటు పీజీ అనేది దే ఆర్ నాట్ ఆఫరింగ్ అండి. వాళ్ళు ఏంటంటే యూజీ ఇచ్చేసి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే యాజ్ మా అవలాన్ యూనివర్సిటీ ఏదైతే చేస్తుందో సో అలాంటి కోచింగ్ కానీ లేదా ఆ యూఎస్ఎంఎల్ఈకి ఏ విధంగా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మేము ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. వేరే కాలేజెస్ ఏంటంటే జనరల్గా ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఉండదు అండ్ ఎన్బిఎంఈ సూపర్విజన్ ఉండదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత వీసా ఉంటుంది అండి, మళ్ళీ స్టూడెంట్ వీసా, క్లినికల్ రొటేషన్స్ వీసాస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరు అక్కడ గైడ్ చేయరండి. యాజ్ అన్ అవలాన్ యూనివర్సిటీ కానీ అండ్ ఈడీ ప్లస్ కానీ సంయుక్తంగా మేము ఏం చేస్తాము అంటే ప్రతి స్టూడెంట్కి వీసాతో పాటుగా అంటే అక్కడ ఉన్న సిస్టమాటిక్ డాక్యుమెంటేషన్ కానీ ప్రతి ఒక్కటి మీ దగ్గరుండి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ అందుకని చెప్పి మా ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు యూఎస్లో ఉండి క్లినికల్ రొటేషన్స్ కూడా చేస్తున్నారండి. అంటే ఫస్ట్ బ్యాచ్లో ఆల్మోస్ట్ 25 మెంబర్స్ వెళ్ళున్నారు, అందులో ఆల్మోస్ట్ ఒక 13 మెంబర్స్ దాకా క్లినికల్ రొటేషన్ స్టార్ట్ చేశారు. సో ఇది అవలాన్ యొక్క రికార్డ్ అండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఈ మధ్య మన కొత్తగా ఉంటుంది ఏంటంటే మా దగ్గర MBBS జాయిన్ అయితే జర్మనీలో పీజీ ఫ్రీ ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ కొత్తగా వస్తున్నాయండి. సో జర్మనీలో జనరల్గా ఏ కంట్రీలో చదివిన వాడికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ యూనివర్సిటీస్ అనే కాదండి, ఏ కంట్రీలో చదివిన వాడికి ఉంటుందండి. కాకపోతే ఏంటంటే అక్కడ లాంగ్వేజ్ అనేది రాసుకోవాలి కంపల్సరీ. అక్కడ A1 A2 B1 B2 అండ్ C1 వరకు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ప్రొసీజర్స్ మళ్ళీ అగైన్ అక్కడ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. సో ఇవన్నీ పేపర్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాతే పీజీ ప్రోగ్రామ్ వస్తుంది. సో యూజీతో పాటు ఎక్కడ పీజీ లేదండి. అండ్ అలాగే కెనడా తీసుకోండి, కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అది పాస్ అయిన తర్వాతే పిల్లలకి కంపల్సరీ పీజీ వస్తుంది. అలాగే ఏఎంసీ తీసుకోండి, ఏఎంసీ అదే పరిస్థితి. అండ్ ఫ్లాబ్ తీసుకోండి, ఫ్లాబ్ అదే పరిస్థితి. ఎక్కడైనా అదే అండి. ఎందుకు అనండి జనరల్గా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన 5 దేశాల్లోనే పీజీ అనేది రికగ్నైజేషన్ ఉందండి. అది USA, UK, ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్. అదర్ దెన్ దీస్ కంట్రీస్ అక్కడ ఎక్కడ అదర్ కంట్రీస్లో మనం ఎక్కడ ఈవెన్ జర్మనీలో పీజీ చేసినా కానీ దట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బట్ ఇండియాలోకి వచ్చేసి మనం ఏం చేస్తాము, మన MBBS రిజిస్ట్రేషన్ నెంబర్ మీద మనం ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి. సో ఇలాంటి గైడెన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ అనేది హైడ్ చేసేసి ఇక్కడి నుంచి పిల్లల్ని అక్కడ పంపించేసి బ్లేమ్ అంతా మళ్ళీ కాలేజెస్ మీద పెడతాం జరుగుతుందండి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు, సో అవలాన్ యూనివర్సిటీ అనేది చాలా లిమిటెడ్గా తీసుకుంటుంది స్టూడెంట్స్ని అని.
అలాంటప్పుడు దాని అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? స్టూడెంట్స్కి ఉండాల్సిన అర్హతలు ఏంటి? జనరల్గా ఎవరన్నా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అడ్మిషన్ ప్రాసెస్ మిగతా యూనివర్సిటీస్ లాగా యాజ్ సింపుల్ యాజ్ లైక్ నాకు ఇంటర్మీడియట్లో 50% ఉంది, నాకు అడ్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వరండి. సో ఇక్కడే మేము మా మెజారిటీ అప్లికేషన్ వచ్చినప్పుడే మేము స్క్రూటినీ చేసుకుంటాం. ఇఫ్ ద స్టూడెంట్ కెన్ ఏబుల్ టు డూ ద MBBS ఆర్ నాట్ అనేది మీకు క్లియర్గా చూస్తాం. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఈ మధ్య మా దగ్గరికి వచ్చారండి, ఆయన NIOS చేస్తున్నారు. ఆ NIOS చేసిన స్టూడెంట్కి మేము క్లియర్గా చెప్పాం, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ. ఎందుకు అని అంటే మేబీ మేము చెప్పే మాటలు అతనికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ అతనికి బెస్ట్గా ఉండేదానికి మేము చెప్పింది. సో అతను ఏం చేశాడు, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే కంట్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. సో ద రీజన్ ఏంటి అని అంటే మేము ఇక్కడ ప్రెషరైజ్డ్, నేను ఇందాక చెప్పింది, మెడ్ స్కూల్స్ లైఫ్ అనేది అంత ఈజీగా అయితే ఉండదు. వేరే కంట్రీస్ మాదిరి అయితే ఉండదు. వేరే కంట్రీస్లో ఊరికనే మీకు ఫిలిప్పైన్స్ తీసుకోండి, ఊరికనే మీకు సర్టిఫికేట్ అనేది కంపల్సరీ వస్తుంది, దాని తర్వాత MCA రాసుకోవాలి. ఈ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ ఈ అబ్రాడ్ MBBS అనే దాని మీదే ఒక మచ్చ అనేది పడుతుందండి. అంటే ఒక విద్యార్థి వెళ్ళే ముందే ఒక 70-80% అంటే అతను చదవగలడు. ఈ 45-50% ఉన్న స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదవాలి అంటే చదవలేని పరిస్థితి. సో ఎవలన్ యూనివర్సిటీలో ఏం చేస్తామంటే ఫస్ట్ స్క్రూటినీ చేసుకొని 75-80% అండ్ అబోవ్ ఉన్న వాళ్ళని పర్సనల్గా మేము ఆఫీస్కి పిలుచుకొని మేము వాళ్ళకి కరికులం అంతా వన్ బై వన్ అంతా క్లియర్గా ఎలా ఉంటుంది. మాకు ట్రైమిస్టర్ సిస్టమ్, నాట్ సెమిస్టర్ సిస్టమ్. అంటే ట్రైమిస్టర్స్ అంటే 4 monthsకి ఒక ట్రైమిస్టర్ వస్తుంది. సో ఈ ట్రైమిస్టర్లో ఎలా ఉంటుంది, నీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతను ఓకే ఐఎమ్ కేపబుల్ అన్నప్పుడు మేము అప్లికేషన్ యూనివర్సిటీకి పెడతాం జరుగుతుందండి. పెట్టిన తర్వాత అక్కడి నుంచి US నుంచి వీళ్ళకి మా ఎవరైతే డీన్ ఉన్నారో ఆయన కాల్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటారండి. అండ్ ఇక్కడ 2 స్క్రూటినీస్ జరిగిపోయినాయండి. సో అయిన తర్వాత వీ విల్ బీ ఆఫరింగ్ ద ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్. దాని తర్వాత ఇంకా పేపర్ వర్క్ ఇవంతా చేసుకున్న తర్వాత దే విల్ బి గెటింగ్ ద ఒరిజినల్ అడ్మిషన్ లెటర్. సో ఫైనల్లీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇట్ ఈస్ క్వైట్ చీప్ కంపారిటివ్లీ ఇండియన్ స్కూల్స్తో పోల్చుకుంటే. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అరౌండ్ $75,000 వరకు వస్తుందండి. వీళ్ళు క్లినికల్ రొటేషన్స్ USలో చేసుకుంటే, అదే ఐలాండ్లో చేసుకుంటేదంటే ఇంకొంచెం తగ్గుతుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే కొంచెం లివింగ్ ఎక్స్పెన్సెస్ అవి ఇవి చేసుకున్నాయి ఎట్లా ఏదైనా కానీ మీకు ఆల్మోస్ట్ ఒక 48-50 lakhs వరకు అయితే వీళ్ళకి కంపల్సరీ కోర్స్ కంప్లీట్ అవుతుందండి. అండ్ ఈ 45-50కి చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే నాకు ఇండియాలోనే రావచ్చుగా అన్న ఆలోచన ఉంటుందండి. బట్ మోస్ట్లీ మీరు చూసుకోండి ఇవాళ రోజు ఫీజెస్ చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి ఇండియాలో. బట్ ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మేము కంపల్సరీ USMLE ఇంటిగ్రేటెడ్ కరికులం కాబట్టి ఏ స్టూడెంట్ అయితే మా దగ్గర జాయిన్ అవుతారో వారు కంపల్సరీ PG అనేది అటైన్ చేయగలిగే ఇది ఉంటుందండి. ఓకే. సో ఆ పరిస్థితుల్లో వచ్చేసి వీళ్ళకి చాలా బెనిఫిట్ వైజ్గా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విదేశాల్లో MBBS చేద్దాం అనుకున్న విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.